ఓటేయలేదు. ఇప్పుడు తెలుసుకున్న జనాలు ఏది గొయ్య ఏది పువ్వు ఏది మంచి ఏది చెడు అని అర్థమైంది. లోకేష్ గెలిపించారు. ఇప్పుడు తీస్తున్నాడుగా ఏం తీస్తున్నాడు? రెడ్ బుక్ తీస్తున్నాడు. అయ్యా అక్కడ రాసినట్టు ఆయనకే తెలియదు. అన్ని పేర్లు ఉన్నాయి, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అందరూ ఉన్నారు. రోజంటే తప్పు చేసి ప్రతి ఒక్కరి పేరు ఉంటది. ఆయనకి ఇది అది ఉండదు, అన్ని పేర్లు ఉంటాయి. రాజకీయం తెలిసిలాగుంటే మీ జగన్ నేనే ఓడించేస్తా. రాజకీయం తెలిస్తే నేనే ఓడించేస్తా మీ జగన్. నాకు రాజకీయం తెలియదు. ఇప్పుడు ఎవరు మంచి చేస్తున్నారు వాళ్ళ కోసం చెప్పని చెప్తాం. అదే రాజకీయం తెలిస్తేనా జగన్ నేను ఓడించేస్తా. ఇప్పుడు సీటు మన ఎమ్మెల్యే సీటు నేను పోటీ చేస్తా. నేను పోటీ చేస్తాను. ఆదరణ ఉండాలి. మీకుందా? నాకు ఎంత మందికి ఉన్నాయా? 10 మంది నేను ఓటేస్తా. మీరు చేస్తారా? ఇప్పుడు గుర్తు పెట్టుకోండి అయ్యా, ఎన్ని పుకారు మాటలు. స్కాములు చేస్తే 11 అంటున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 2 గంటల వరకు ఓట్లు ఎలా పెరిగాయి? నువ్వు ఇప్పుడు అలా కాదు. నువ్వు ఇప్పుడు అయ్యా లాస్ట్ టైం జగన్ గెలిచింది కదా, అన్నీ అలా కాదు. ఎప్పుడో చెప్తున్నాను ఈయనకి 2 మైకులు ఇచ్చారు. అబద్ధం అడిగారికి నేను మంచి మాట్లాడినా 10 మైకులు ఇచ్చారు. ఎవరు కరెక్ట్ చెప్పావు కానీ నేను మంచి మాట్లాడుతున్నప్పుడు జనం నా కోసం వస్తున్నారు. ఏంటంటే మంచి ఇది చెడి అనుకుంటే అనుకో కానీ మేము మంచి చేస్తున్నాం జనాలకి. అంతే. గుర్తుపెట్టుకో, సింగల్ అన్నా జగన్ అన్నా ఎవరన్నా ఒకటే. పవన్ కళ్యాణ్ పోటీ రావాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సింగల్ గా రమ్మని చెప్పారు. ఓకేనా? మరి జగన్ ఎక్కడ సింగల్ వచ్చారు? పార్టీ తండ్రి తరఫున వచ్చాడు కానీ సొంతంగా రాలేదు. సొంతంగా పార్టీ పెట్టుకొని వచ్చాడు. తండ్రి తర్వాతే వచ్చాడు. తండ్రి సానుభూతిని వచ్చాడు అంటున్నావు కదా. గెలిచాడు, సొంతంగా పాదయాత్ర చేశాడు. ప్రజల సమస్యలపై ఎవరు చేశారు పాదయాత్ర? చెల్లి చేసింది అయ్యా. 7 వయసులో లెక్కెడుతుంటే చెల్లి ఏడ్చి తిరిగిందయ్యా. ఆడదాన్ని వాళ్ళు పెట్టుకొని గెలిచిందయ్యా జగన్. ఎవరు గెలిచారు మరి? అది గెలిచారు ఓటు ఆడపిల్ల వల్ల అడ్డు పట్టుకొని గెలిచాడు. ఇప్పుడు ఎక్కడుందయ్యా శరీరమ్మ? అయ్యా శరీరం ఎక్కడుందయ్యా? ఇంకా పట్టి ఏడుపు తగులుతుంది అయ్యా. శరీరం ఏడుపు పట్టి తగులుతుంది. గుర్తుపెట్టుకో, ఎక్కడైనా చేయొచ్చు, తప్పలేదు. నువ్వు ఇక్కడ చేయి, నువ్వు మా ఊర్లో చేయి. నువ్వు ఎవరు అడ్డుపడదు కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఏ ఉసిరన్నా తగలచ్చు, ఆర్దన ఉసిరి తగలదు. కన్నా తల్లి అయ్యా, కన్నా తల్లి. మీకంతా కనపడేది పచ్చ బ్యాచ్. చూసా ఈయన పచ్చ అన్నారు. పచ్చ అంటే ఆకుపచ్చ. మేము పచ్చ ఆకుపచ్చ. ఇది ఎండిపోయిన గడ్డి. మేము పచ్చని ఈయన అంటున్నాడు. నేను పచ్చ అంటున్నాడంటే మేము ఎంత తెలుపు. మేము చెట్లు అట్టలు అది ఏమి తెలియదయ్యా. ఏంటి చెప్పు తగిలిందయ్యా అన్న. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి అయ్యా. ఇప్పుడు మామూలు కానీ బయటకు వెళ్ళి ఒక అమ్మాయి గిజిలేస్తారా? ఏదో తప్పు కామెంట్ చేస్తేనే తిట్టుకుంటుంది అమ్మాయి. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి ఒక అమ్మాయి గిజులు ఇస్తేనే కామెంట్ పెట్టుకొని ఏదో అంటేనే తిడుతున్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కట్ట తప్పుడుగా కామెంట్ పెట్టే ఏదో తిడుతున్నారు. అలాంటిది ఇప్పుడు అమ్మకి ఏదో చెల్లికి ఎంత బాధ పెట్టాడయ్యా. నాకే ఏడుపు వచ్చిందయ్యా. అంటే ఏంటంటే ఏదైనా అమ్మన్న చెల్లెని ఒకటే కానీ ఎంత ఏడుపోయి ఎక్కడుందయ్యా శరీరమ్మ? శరీరం లేకపోతే జగన్ ఉన్నాడా?